సార్, అమరావతి రాజధానికి మోడీ గారు రావడం అనేది ఖరారైపోయింది. అది మనమంతా కూడా అప్రిషియేట్ చేస్తానే ఉన్నాం మోడీ గారి బహిరంగ సభకి. అయితే ఇటీవల చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని రైతులని తన ఇంటికి పిలిపించుకున్నారు. మామూలుగా ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి ఈయనే ప్రజల దగ్గరికి, రైతుల దగ్గరికి వెళితే బాగుండేది. కానీ ఎంపిక చేసిన కొద్దిమంది రైతులని పిలిపించుకుని మాట్లాడటం జరిగింది. దానిలో భాగంగా ఆయన ఒక పదం వాడారు. అమరావతిని మున్సిపాలిటీ లాగానే చూడాలనుకుంటున్నారా, మహానగరంగా చూడాలనుకుంటున్నారా అనేది అని 40,000 ఎకరాలు మనం సుమారు ఇండికేషన్ సేకరిస్తే గాని దీనికి ఒక ఎయిర్పోర్టు, స్టేడియంలు ఇలాంటివన్నీ రావు, పెట్టుబడులు రావు అన్నట్టుగా అది ఒక విధంగా రాజధాని రైతుల్ని బెదిరించినట్లుగా, అంటే అంతర్లీనంగా ఒక బెదిరింపులాగా కూడా అనిపించింది. అంటే నాకైతే అనిపించింది. దీని మీద మీ అభిప్రాయం? అండి, చంద్రబాబు నాయుడు గారు విజనరీ, దాంట్లో అనుమానం లేదు. స్వాప్నికులు కూడా అట్ ది సేమ్ టైం ఆ లిమిట్స్ మించి వెళ్ళిపోతారు. ఇప్పుడు మొన్నే ఏదో ఒక సభలోనే వెంకయ్య నాయుడు గారు అన్నారు, ఈయన విజనరీ కానీ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని 5 సంవత్సరాలు మనకు ప్రజలు ఇచ్చిన సమయంలో ఏం చేయగలం అనేది వెంటనే పూర్తి చేయాలి. మీకు ఒక టైం లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మన యుద్ధం ముగిసిన తర్వాత రావణాసుడి దగ్గరికి వెళ్ళి రాముడు అడిగాడు, మీరు చాలా జ్ఞాని, మీరు ఒక్క విషయం ఏంటో చెప్పండి, నాకు నేనేం చేయాలో చెప్పండి, నాకు జ్ఞానబోధ చేయండి అంటే వాడు చెప్పాడు, నేను స్వర్గానికి నీ మెట్లుగా వేద్దాం అనుకున్నా, ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ చేశాను, కాబట్టి నువ్వు ఎప్పుడు ఏ పని చేయాలో వెంటనే ఆ పని చేసేయాలి. అది ఇవాళ కూడా అప్లై అవుతుంది. ఇవాళ మీరు స్వప్నాలు సాకారం చేసుకోవాలి, కలకంటూ వెళ్ళటం కాదు, ఆ కళను సాకారం చేసుకోవాలి. చేయాలంటే ఏంటి? మీరు ఇవాళ ఉన్న అమరావతి 34,000 ఎకరాల మీదే మీకు బోర్డంత విమర్శ వచ్చి ఆయన మోసాడు, విమర్శలు మోసాడు. ఇవాళ చూస్తే 34,323 ఎకరాలు వాళ్ళు ఇచ్చారు రైతులు. 20,000 ఎకరాలు మీకు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అంటే 54,000 ఎకరాలు మీ చేతిలో ఉంది. వాళ్ళ దానికి ఎంత లేఅవుట్లు వాళ్ళకి ఇవ్వాల్సింది పోయినా సరే మీకు 14,000-15,000 ఎకరాలు ఉంటుంది మీ చేతిలో. అది కూడా చాలదంటే ఇప్పుడు ముందు వాటిని అభయాలు అసలు ముందు మీరు ఎవరినైతే ఇచ్చారో దాదాపు 29,000 మంది రైతులు, 30,000 మంది రైతులు ఇచ్చారు మీకు. ఇది ఆ ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళందరికీ వాళ్ళల్లో ఇంకా ఎంతమందికి మీరు తిరిగి ల్యాండ్స్ అలాట్మెంట్ చేయాలి? చేయలేదుగా ఇంకెంతవరకు. అందరికి రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఇంకా 25,000 మందికి అంతమంది కావాలి, చాలా మంది కావాలి, ఇంకా 25,000 మంది కావాలి. 25,000 మందికి ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ చేయాలి, అంటే వాళ్ళ స్థలం ఇదని ఐడెంటిఫై చేయాలి. అదే అవ్వకముందు ఇవాళ మళ్ళా 44,000 ఎకరాలు అని అంటే గతంలో అపవాదులు మోసారు. ఏది కమరావతి అన్నారు, భ్రమరావతి అన్నారు, నీ సామాజిక వర్గం కోసం. అది అబద్ధమే. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కన్నా కూడా 50% SC, ST, BC మైనార్టీల ల్యాండ్ ఉంది అక్కడ. వాళ్ళు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళలో కూడా 50% వాళ్లే. కానీ ఏమైంది, ఆరోపణల ముందు వీళ్ళు సమాధానం చెప్పుకోలేకపోయారు. అదొకటి. రెండోది, దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. అక్కడ మీరు ముందే చెప్పి మీ వాళ్ళ చేత ల్యాండ్స్ కొనిపించుకున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఒక అపవాదం. దీని మీద కూడా అదే విధమైన ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ జరిగి చంద్రబాబు నాయుడు గారు అన్ని అపవాదులు ఎదుర్కొని, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎగనిస్ట్కి వచ్చాడు 2018లో. మీకు గుర్తుందో లేదు, వచ్చారు. అక్కడ పాదయాత్ర చేశాడు ఆయన వచ్చి, ల్యాండ్ తీసుకుంటానికి వీల్లేదు ఇంకా ఎక్స్ట్రా అని. అటువంటి పరిస్థితి ఎదుర్కొన్న తర్వాత ఇవాళకైనా మనకి ఆ రోజున మనం ఇన్ని ఎదుర్కొన్నామే, ఇన్ని పరిస్థితులు ఎదుర్కొన్నామే, ప్రజలు ఇది నమ్మిచ్చారే. వాళ్ళందరూ నిజమే కావాల్సిన ప్రజలను నమ్మేసి మనని ఆ రోజున పక్కదప్పించారు. 2019లో ఓడిపోవటానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పి మనకి ఒక ఇది రావాలి కదా, ఆ రీథింక్ చేసుకోవాలి కదా. ఇది జరిగింది, మళ్ళా జరగకూడదు. మళ్ళా జరగకుండా ఉండాలి. నేను ఏం చేయాలి? ఉన్నంత వరకు పూర్తి చేస్తే
ఉన్నంత వరకు పూర్తి ఇవాళ దీనికి ఆయన 34,000 ఎకరాలకి ఏదైతే ప్లాన్ ఇచ్చాడో అది పూర్తి చేయాలి. ప్రజెంట్ అమరావతికి ప్రజల ఆమోదం వచ్చేసింది, ఎందుకంటే ఎన్నికల్లో గెలిచారు మేము. అదొక అమరావతి అనేది ఒక మెయిన్ ఇష్యూ కిందే వచ్చింది ఆ రోజున, ఏది 2024 ఎన్నికల్లో. కాబట్టి ఇప్పుడున్న అమరావతికి ప్రజామోదం ఉంది, దీన్ని ఎప్పుడో కాదండు. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పు చేశాడో ప్రజావేదికను కూల్చేసి పరిపాలన మొదలెట్టి తర్వాత అమరావతి రాజధాని అని అంతకుముందు ఒప్పుకుని తర్వాత 3 రాజధానులు అని చెప్పి నాటకం ఆడటం మొదలెట్టిన దగ్గర నుంచే ఆయనకి తిరోగమనం మొదలైంది రాజకీయంగా. అక్కడ ఫస్ట్ ఏది అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన పాలనకు వ్యతిరేకంగా అన్ని సంవత్సరాల తరబడి రైతులు అక్కడ పోరాటాలు చేశారు. అంటే మొట్టమొదటి పోరాటం అక్కడే. మళ్ళీ మీరు అటువంటి పరిస్థితి మీరు మళ్ళీ ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు? మళ్ళా అవే ఆరోపణలు వస్తాయి కదా. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చినట్టు మళ్ళా అదే అవకాశం అదే ఆరోపణలు వస్తాయి కదా. అది కాకుండా అమరావతి మీరేదో చెప్తే చంద్రబాబు నాయుడు గారి కాలంలో అవదు, మేము ఉండగా అవదు, ఏదో అవదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ఇప్పుడు హైదరాబాద్ లాగా ఏదో అవుతుందంటే అవ్వచ్చు, 20 ఏళ్ళ కాలం తీసుకుంటుంది, టైం తీసుకుంటుంది, అందరికీ తెలిసిన విషయమే. గబగబా అప్పటికప్పుడు అవ్వవు, కాకపోతే డెవలప్ అవుతుంది. అప్పుడు మీరు ఒకవేళ ఇదంతా కంప్లీట్ చేసి 5 ఏళ్ళు 6 ఏళ్ళలో కంప్లీట్ చేస్తే, నేను కంప్లీట్ చేసాను అయిపోయింది ఇదంతా, ఇంకా ఎడిషనల్ గా కావాలి. కాబట్టి మీరు ఇప్పుడు కొంతమంది ఆర్గ్యూ చేస్తున్నారు ఏమనంటే అప్పుడు రేట్లు పెరిగితే మీకేం బాధ, మీరు చేస్తుంది ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ, భూ సేకరణ కాదు, మీరు డబ్బులు ఇవ్వట్లా. ఎప్పుడైనా అంతే కదా, అప్పుడు ఇంకా మీకు లాభం కదా. ఇప్పుడు వాళ్ళ 1 కోటి రూపాయలు ఉంది పూలింగ్ లో ఇచ్చారనుకోండి, అప్పుడు 10 కోట్ల ఉంది పూలింగ్ లో ఇస్తే గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ అప్పుడే పెరిగిపోతుంది కదా. మీ చేతిలోకి ఇమీడియట్ గా 5 కోట్లు వచ్చేసినట్టే కదా ఎకరానికి. అది లేకుండా ఏంటంటే గుడ్డిగా సమర్థించవద్దు, ఏ విషయాన్ని గుడ్డిగా సమర్థించకూడదు, గుడ్డిగా వ్యతిరేకించకూడదు. అని మంచి చెడు ఆలోచించి ఏది మంచి ఏది చెడు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి పాలనకు కానీ తెలుగుదేశం కానీ మంచి ఏంటంటే ఉన్నది కంప్లీట్ చేసి వీళ్ళందరికీ ఇదిగో మేము ఇంత డెవలప్ చేసామని చెప్పి, గతంలో కూడా అసెంబ్లీ కట్టారు, ఇది కౌన్సిల్ కట్టారు, హైకోర్టు కట్టి తాత్కాలిక భవనాలని ఆయన నెత్తి మీద ఆయనే తిరిగేసుకున్నారు కదా. అవసరం ఏంటి అసలు పర్మనెంట్ భవనం కట్టి? అంటే ఆయన వాళ్ళంతా ఒకటి ట్రాన్సిట్ బిల్డింగ్ అన్నారు, తెలుగులో ఏమన్నారు దాన్ని? ట్రాన్సిట్ అంటే తాత్కాలికం కాదు, ట్రాన్సిట్ బిల్డింగ్ అని ఇంగ్లీష్ లో అన్నదాన్ని తాత్కాలిక భవనం అనేటప్పటికి అసలు ఏంటి రేకుల షెడ్ కట్టారు అన్న ఇది తీసుకెళ్లిపోయారు జనంలోకి. దానికి సమాధానం చెప్పుకోలేకపోయారు తెలుగుదేశం. ఆ పరిస్థితి మళ్ళీ తెచ్చుకుంటారా? అంత అవసరం ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి తెచ్చుకుని అదే విధమైన ఆరోపణలు చేయించుకుని అదే విధమైన సమాధానం చెప్పుకుని మళ్ళీ ఇప్పుడు సమాధానం చెప్పుకోవడానికి జనం కూడా అంత ఇదిగా నమ్మరు. ఎందుకంటే ఆ రోజున అవసరం, మీరు ఇంత కావాలి అవసరం అని, మళ్ళీ ఇవాళ దానికన్నా ఎక్కువ కావాలంటే దీనికి స్టేడియం కావద్దా, అది కావద్దా అంటే స్టేడియంను అది కాదండి, స్టేడియము లేకపోతే ఇది అమరావతి మధ్యలో కట్టరు కదా, అమరావతికి 10-15 కిలోమీటర్ల అవతల కడతారు. ఆల్రెడీ మంగళగిరి దగ్గర స్టేడియం ఆల్రెడీ ఉంది, దాన్ని పెంచుకోండి. అట్లాగే గన్నవరం దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది, 2500 ఎకరాలు ఉంది ఆ ఎయిర్పోర్ట్ కి. ఆ ఎయిర్పోర్ట్ ని డెవలప్ చేసుకోండి. ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్డు ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్డు గన్నవరానికి డైరెక్ట్ కనెక్ట్ అయిపోయింది, లింక్ అయిపోయింది. ఆ అరగంటలో వచ్చేస్తారు అక్కడ నుంచి. అరగంటలో ట్రాఫిక్ జామ్స్ లేకుండా అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కితే మళ్ళీ అమరావతి దగ్గర దిగుతారు. మెడ్రాసు, కలకత్తా, బాంబే ఎయిర్పోర్ట్ల కంటే ఎక్కువ. ఇప్పుడు శంషాబాద్ ఉంది, హైదరాబాద్ ఎంత దూరంలో ఉంది అది? ఏదో ప్రజల్ని ఇది మీకు అదొద్దా ఇదొద్దా ఇది కావాలంటే అసలు ఎవడన్నా ఎయిర్పోర్ట్ తీసుకొస్తే ఎయిర్పోర్ట్ చుట్టూ ఏమైనా డెవలప్ అవుతాయండి? ఏమో దానికి ఒక ఫ్లయింగ్ లిమిటేషన్స్ ఉంటాయి. కన్స్ట్రక్షన్ మీరు ఈ హై రైజ్ బిల్డింగ్స్ కడతానికి లేదు ఎయిర్పోర్ట్ల దగ్గర. వాళ్ళ ఇది సివిల్ ఏవియేషన్ పర్మిషన్లు కావాలి. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మాట్లాడటానికి ఏదో చెప్పడం కాకుండా మీరు ఉన్నది కంప్లీట్ చేయండి. అసలు అక్కర్లేదండి అమరావతి పోలవరం కంప్లీట్ చేయండి, జనం నెత్తిన పెట్టుకుంటారు మిమ్మల్ని. ఉన్న అమరావతిని కంప్లీట్ చేసేసి
ఈ మొత్తం తీసుకొచ్చేసి ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ అనేది తీసుకొచ్చి కార్యాలయాలన్నీ పెట్టించేసి అసలు వాళ్ళు దిక్కుమొక్కు లేదు ఇంతవరకు వైజాగ్ రైల్వే జోను ఇంతవరకు మొదలెట్టలేదు కదా బిల్డింగ్. మన ఏదో ల్యాండ్ అలాట్ చేశారు, అవన్నీ చేయించండి ముందు, పనులు అవి మొదలెట్టి ఇచ్చండి. ఎందుకంటే ఎంతసేపు మీరు కళ్ళకంటే ఎట్టగా కళని నిజం చేసి చూపించాలి ప్రజలకి, అప్పుడే పొలిటికల్ గవర్నెన్స్ అవుతుంది. అది లేకపోతే పొలిటికల్ గవర్నెన్స్ అవ్వదు, జనం నమ్మరు. అవతల విపక్షాలు ఏదన్నా ఇటువంటి అపవాదులు వేస్తే నమ్మేస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకుంటూ ఎందుకు అవసరమా? ఇది అవసరం లేదు కదా. మీరు ఎప్పుడు, నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఎవరైనా సరే 44,000 ఎకరాలు అవసరం అని ఆర్గ్యూ చేసే వాళ్ళకి నా సమాధానం ఒకటే, అవసరం అనుకుంటే అప్పుడే తీసుకోండి. అప్పుడు రేటు పెరిగినా సరే ల్యాండ్ పూలింగే. ఇప్పుడు ఇవాళ డబ్బులు పెట్టుకోనలేరు, ఆ రోజున డబ్బులు పెట్టుకోనలేరు, ల్యాండ్ పూలింగే. వద్దని ఎవరు అందరూ, అప్పుడు తీసుకోండి. లేదు ఇంకొక ఏరియా డెవలప్ చేసుకోండి, లేకపోతే విజయవాడ డెవలప్ చేసుకోండి. అవుటర్ రింగ్ వస్తుంది, ఇది మొత్తం ఓఆర్ఆర్ వస్తుంది కదా, అక్కడ అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అమరావతికి, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో. ఆ మధ్యలో డెవలప్ చేసుకోండి కావాలంటే. మీకెందుకు ఆప్షన్స్ లేవు? కావాల్సిన ఆప్షన్స్ ఉన్నాయి. ముందు బందర్ పోర్ట్ డెవలప్ చేయండి, అమరావతికి దగ్గరలో బందర్ పోర్ట్ ఉంది, బందర్ పోర్ట్ డెవలప్ చేయండి. రామాయపట్నం పోర్ట్ డెవలప్ చేయండి, ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతాయి. అక్కడ ఆ పోర్టుల దగ్గరలో మీరు సెజులు పెట్టించండి, పోర్టుల దగ్గరలో సెజులు పెట్టించండి. అట్లాగే మీరు ఆ దగ్గరలో ఇండస్ట్రియల్ పార్కులు పెట్టించండి. డెవలప్మెంట్ అంటే అది మీకు కనపడాలి కదా. రాష్ట్రం మొత్తం డెవలప్మెంట్ ఇప్పుడుగా మొదలెట్టేశారు ఆల్రెడీ. మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పోతున్నారు అనే భావన మొదలెట్టేశారు. అవకాశం మీరు ఎందుకు ఇస్తారా? వైసీపీకి మళ్ళీ అవకాశం మీరు ఇవ్వద్దు. ఇక్కడ ఎవరు వ్యతిరేకం కాదు, అందరం అమరావతి కోసం పోరాడినారు. మేము ఉన్నాం కదా, మీరు ఉన్నారు, నేను ఉన్నా. మనం పోరాడాం అమరావతి కోసం. అది దాని మీద అనేక డిబేట్లకు వెళ్ళాం, బోళ్ళని దానికి ఏది ఎందుకు అవ్వదు అని చెప్పి పెట్టాం. ఇవన్నీ జరిగినాయి. కానీ మనమే వద్దంటున్నామంటే దానికి అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు మీకు ఈ విజనరీ అని చెప్పి లేనిపోయి నేను ఎందుకు తెచ్చుకుంటారు? ఉన్నది సద్వినియోగం చేయండి, తర్వాత మిగిలినట్లకి వెళ్ళండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.